నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో 2025వ సంవత్సరం కొత్త సంవత్సరంలో ఇళ్లల్లో డ్రైవింగ్ పని చేసేందుకు లేకపోతే కంపెనీలలో అయినా సరే బయట పని చేసేదానికి డ్రైవర్లుగా ఎవరైనా సరే ఇండియా నుంచి కువైట్కు వస్తూ ఉంటే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క వీడియో చూడండి అన్న. మీరు బయలుదేరే ముందే కువైట్లో ఉన్న రూల్స్ గురించి తెలియాల్సి ఉంటుంది. అలాగే కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం వచ్చింది, జరిమానాలు కూడా వచ్చాయి. దానికి సంబంధించిన వీడియో ఉంది, తప్పకుండా మన ఛానల్లో ఉంది, చూడండి. అలాగే కువైట్లో కొత్తగా వస్తూ ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కువైట్కు మీరు కొత్తగా వచ్చినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కి అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు మనమైతే ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. 15 రోజులు 20 రోజుల్లో ట్రైనింగ్ ఉంటుంది. ఆ యొక్క ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి వెళ్లి మనమైతే ట్రైల్ అయితే చేయాల్సి ఉంటుంది. డ్రైవింగ్ ట్రైల్ అయితే చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మనకైతే లైసెన్స్ వస్తుంది. లైసెన్స్ వచ్చిన తర్వాత కువైట్ లో కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మొదటి సంవత్సరంలో మీరు డ్రైవింగ్ తీసుకున్న మొదటి సంవత్సరం ఏదైతే ఉందో ఆ యొక్క సంవత్సరంలో 2 ఉల్లంఘనలకు పాల్పడితే, ఉల్లంఘనలంటే కానీ మీరు రోడ్డు ప్రమాదాలు చేసినా కానీ ట్రాఫిక్ చట్టాలకు సంబంధించి 2 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే కానీ వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతూ ఉందని చెప్పేసి, కాబట్టి కువైట్ లో కొత్తగా వస్తూ ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మొదటి సంవత్సరం మీరు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుందన్నా. ఒకవేళ మీరు 2 ఉల్లంఘనలకు పాల్పడితే కానీ, రోడ్డు ప్రమాదాలకు కారణమైతే కానీ మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతూ ఉందని చెప్పి కొత్త చట్టంలో ఉంది. పాత చట్టంలో ఉన్నా సరే కానీ కొత్త చట్టంలో దీన్ని పొందుపరిచి నొక్కి మరీ అయితే అధికారులు చెబుతూ ఉన్నారు. కువైట్కు వస్తూ ఉన్న కొత్త డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మొదటి సంవత్సరం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే లైసెన్స్ రద్దు అవుతూ ఉంది. మొదటి సంవత్సరం తర్వాత ఇంకా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కానీ ట్రాఫిక్ జరిమానాలు కానీ కువైట్ లో ఉన్న కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్లు ట్రాఫిక్ చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యంగా కొంతమంది యువకులైతే డ్రైవింగ్ చేస్తారు. కాబట్టి అటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.